అమరావతి వర్సెస్ మావిగన్ ఈ విషయంలో అస్సలు తగ్గేదిలే అంటూ స్పష్టం చేశాడు జగన్మోహన్ రెడ్డి. రాబోయే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మేము మావిగన్ ఎజెండాతోనే ఎన్నికలకు వెళ్తాం, ఖచ్చితంగా మావిగన్ ఇష్టపడే వాళ్ళు మాకు ఓటు వేయండి, అమరావతి ఇష్టపడే వాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఓటు వేయండి అని చెప్పేసి స్పష్టం చేసిన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల గురించి, ఆయన ఎజెండా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నాడు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్. షణ్ముఖ్ నమస్తే. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి మాత్రం మావిగన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే దాఖలైతే కనిపించట్లేదని చెప్పేసి ఈరోజు ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో మరొకసారి స్పష్టమైంది. మావిగన్ అంటే నాకు ఓటేయండి, అమరావతి అంటే చంద్రబాబుకి ఓటేయండి, ఎవరైతే మావిగన్కి మద్దతు చెబుతారో వాళ్ళతోనే మేము ఉంటాం, ఎవరైనా ప్రజా సంఘాలైనా సరే మద్దతు తెలపొచ్చు మాకు అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడుతున్నాడు. నిజంగానే మావిగన్కి మద్దతు తెలిపే వ్యక్తులు ఉన్నారా? జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు మద్దతు వచ్చే అవకాశం ఉంటుంది? ఏమంటారు మీరు? 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో అనేది ఫెయిల్యూర్ అయిపోయింది. 24 ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. సరే, మీరు ఇప్పుడు ఏమంటున్నారు? మావిగన్ వర్సెస్ అమరావతి. మావిగన్ నచ్చేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు, అమరావతి నచ్చేటువంటి వాళ్ళకి అంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారు. మరి ఒకసారి ఈ అమరావతిలోనే మావిగన్ ఉందా, మావిగన్లో అమరావతి ఉందా అనే టాపిక్ గురించి ఎవరు చర్చించట్లేదు. ఒక్కసారి లెక్కలతో సుద్దా, స్టాటిస్టిక్స్తో సుద్దా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మావిగన్ను ఇప్పుడున్నటువంటి అమరావతి ప్రాంతంలో ఉందా లేదా అనేటువంటి ఒకసారి చర్చ. అంటే అమరావతి అంటే రెండు ఎక్కడెక్కడ ఉన్నాయంటారా? సో రాజధాని సిఆర్డిఏ పరిధిని విశ్లేషిద్దాం. ఏపీ సిఆర్డిఏ మొత్తం పరిధి 8603.29 చదరపు కిలోమీటర్లు. ఇందులో ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాంతం సుమారు 3513 చదరపు కిలోమీటర్లు, ఉమ్మడి గుంటూరు జిల్లా సుమారు 5090 చదరపు కిలోమీటర్లు. ఇందులో రాజధాని నగరం అనగా క్యాపిటల్ సిటీ ఏరియా వైశాల్యం వచ్చేసి 217.23 చదరపు కిలోమీటర్లు. ఎకరాల్లో చెప్పాలి అంటే 29 గ్రామాలకు సంబంధించినటువంటి 53,678 ఎకరాలు. ఇకపోతే రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారము విజయవాడ నగరాన్ని కోర్ రాజధాని అమరావతిని చుట్టే ఇన్నర్ రింగ్ రోడ్డు IRR మొత్తం పొడవు 97.5 చదరపు కిలోమీటర్లు. ఈ IRR లోపలి వైశాల్యం సుమారు 594 చదరపు కిలోమీటర్లు ఇన్నర్ రింగ్ రోడ్డు మొత్తం. సో కృష్ణా జిల్లా వైపు విజయవాడ సైడు సుమారు 224 చదరపు కిలోమీటర్లు అనగా మొత్తం విజయవాడ నగరపాలక సంస్థ పరిధి నగరంలో అధికారికంగా విలీనం చేయని గ్రేటర్ విజయవాడ ఏరియాలైన తాడిగడప, కొండపల్లి మున్సిపాలిటీలు, పలు మేజర్ పంచాయతీలు ఉన్నాయి. గుంటూరు జిల్లా వైపు అమరావతి సైడు సుమారు 370 చదరపు కిలోమీటర్లు. ఇందులో రాజధాని నగర కోర్ ఏరియా 217 చదరపు కిలోమీటర్లతో పాటు గుంటూరు జిల్లా వైపు విజయవాడ సబర్బన్గా పరిగణించే మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలు కూడా కలిపి ఉన్నాయి. ఇక గుంటూరు, అమరావతి, గ్రేటర్ విజయవాడలను చుట్టే ఔటర్ రింగ్ రోడ్ అనేది మొత్తం పొడవు 189.9 కిలోమీటర్లు. ORR లోపలి మొత్తం వైశాల్యము 2240 చదరపు కిలోమీటర్లు. ఇన్నర్ రింగ్ రోడ్ చెప్పాం, ఔటర్ రింగ్ రోడ్ వైశాల్యం చెప్పాం. ఇందులో ఏమి ఇమిడి ఉన్నాయి, ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి మొత్తం చెప్పాం. ఇకపోతే ఇందులో కృష్ణా జిల్లా పరిధి కృష్ణా సైడ్ సుమారు 920 చదరపు కిలోమీటర్లు. ఏది ORRలో ఇప్పుడు చెప్పినటువంటి మొత్తంలో 920 చదరపు కిలోమీటర్లు ఉంది. గుంటూరు జిల్లా పరిధి గుంటూరు సైడ్ సుమారు 1320 చదరపు కిలోమీటర్లు ఉంది. గుంటూరు నగరాన్ని అమరావతి ప్రధాన ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానించడానికి నంబూరు వరకు 15 కిలోమీటర్లు స్పర్ రోడ్డు కూడా ఈ ప్రణాళికలో ఉంది. ఈ ఇంటర్చేంజ్ నుంచి విజయవాడ మచిలీపట్నం హైవే నెంబర్ 65ని కలిపే పాయింట్ ఉయ్యూరు పామూరు సమీపం వరకు దూరం సుమారు 45 నుంచి 50 కిలోమీటర్లు. ఇక్కడ నిర్మించే ఇంటర్చేంజ్ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 35 కిలోమీటర్ల మేర కేంద్ర ప్రభుత్వము 6 లేన్ల రోడ్డు నిర్మిస్తూ ఉంది. ఇకపోతే ఫీల్డ్ హైవే నిర్మిస్తుంది. ఈ లెక్కను చూస్తే గుంటూరు నుంచి అమరావతి, విజయవాడ, మచిలీపట్నం పోర్టు వరకు దూరం ఖచ్చితంగా 100 కిలోమీటర్లు ఉంది. అనగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మొత్తం రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు లోపలనే ఉంది అనేది రాష్ట్ర ప్రజలందరూ గుర్తించగలరు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇకపోతే ఇంకా చెప్పాలంటే అంతకు మించి ఇందులో గ్రేటర్ విజయవాడ పరిధిలోని 25 లక్షల జనాభా
విజయవాడ అక్లమోరేషన్ ప్రాంతమైనటువంటి మంగళగిరి తాడేపల్లిలోని 4 లక్షల జనాభా, గుంటూరులోని 12 లక్షల జనాభా, అమరావతిలోని ప్రస్తుత 2 లక్షల జనాభా, సరాసరిగా మొత్తంగా 45 లక్షల వరకు జనాభా రాజధానిలో ఉంది. మరి కేవలం ఉయ్యూరు పామరు నుంచి మచిలీపట్నం పోర్టు వరకు గల 35 కిలోమీటర్ల దూరం మాత్రమే ఓఆర్ఆర్ బయట ఉంది. ఇప్పుడు చెప్పండి, మావిగన్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి రాజధాని చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ ప్లాన్ ప్రకారము ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు యొక్క వైశాల్యము 2240 చదరపు కిలోమీటర్లు. ఎక్సెప్ట్ ఉయ్యూరు పామరు నుంచి మచిలీపట్నం పోర్టు వరకు ఉన్నటువంటి ప్రాంతం తప్ప అంతా ఔటర్ రింగ్ రోడ్డు లోపలే ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సైతం కూడా అమరావతికి జై కొట్టారనేది ఈ లెక్కల ప్రకారం అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ప్రజలను గందరగోళానికి గురి చేయడం కోసము కృష్ణా గుంటూరు జిల్లా వాసులను తిమ్మిని చేసి మతిపూసి మారేడికాయ చేసి ఆ యొక్క 2 జిల్లాల ప్రజలని ఎర్రి బాగోగులను చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, ఇప్పుడు మరి ప్రజల్లో మాత్రం ఒక స్పష్టత వచ్చిందంటారు. ఇప్పుడు మన జరిగిన ఎన్నికలే దానికి నిదర్శనం. అయినా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ఇంత బలంగా తీసుకెళ్ళడానికి కారణం ఏంటి అంటే ఏమంటారు? ఓఆర్ లోపలే మావిగన్ ఉందనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తించగలరు. ఒక్క ఉయ్యూరు పామరు నుంచి మచిలీపట్నం వరకు దాదాపు 45 కిలోమీటర్ల మేర రోడ్డు ఉంది. ఇది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మావిగన్ మొత్తము ఓఆర్ఆర్ లోపలే ఉంది. ఇది గమనించగలరు. సిఆర్డీఏ పరిధి వైశాల్యం చెప్పాము. ఏపీ రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా ఎంత వైశాల్యం ఉంది చెప్పాము. ఇన్నర్ రింగ్ రోడ్డు చెప్పాము. దీంట్లో ఎన్ని మున్సిపాలిటీ ఉన్నాయి, ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, విజయవాడలో ఎంత పరిధి వస్తుంది, మంగళగిరి నుంచి తాడేపల్లి నుంచి అమరావతి నుంచి ఎంతెంత ఉన్నాయి అన్ని లెక్కలతో సుద్దా చెప్పాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సైతము అమరావతి రాజధానికి జై కొట్టారు మావిగన్ స్టేట్మెంట్ ప్రతిపాదన సాక్షిగా మనం ఖచ్చితంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం.